హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మన వాట్సాప్లో అనుకోకుండా రాంగ్ నెంబర్ నుండి మెసేజ్ వస్తే సారీ చెప్పి వదిలేస్తాం. కానీ ఆఫీస్లో ప్రమోషన్ కోసం యూత్ ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలనే టెన్షన్లో ఉన్న ఒక 40 ఏళ్ల మార్కెటింగ్ ఆఫీసర్కి అనుకోకుండా నలుగురు కుర్రాళ్ల మయామి బ్యాచులర్ పార్టీ వాట్సాప్ గ్రూప్ చాట్ వస్తే ఆ ఆఫీసర్ సారీ అని చెప్పకుండా ఆ కుర్రాళ్ల ట్రిప్ బడ్జెట్ మొత్తం తనే భరిస్తానని చెప్పి ఆ బ్యాచులర్ ట్రిప్ కి విజిటర్ గా వెళ్తే తీరా మయామి వెళ్ళాక వాళ్ళు రెంట్ కి తీసుకున్న లగ్జరీ హౌస్ ఎవరిదో కాదు, ఒక డేంజరస్ డ్రగ్ లార్డ్ అని తెలిస్తే ఆ 72 గంటల్లో ఆ కుర్రాళ్లతో కలిసి మనోడు పడ్డ రచ్చ అనుకోకుండా హ్యాండిల్ చేసిన విధానం ఫుల్ ఫన్ గా ఉంటుంది. మనం ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మరి ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎస్, రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయి గ్లోబల్ వైడ్ గా స్ట్రీమ్ అవుతున్న అల్టిమేట్ కామెడీ రైడే 72 అవర్స్. ఇందులో కేవిన్ హార్ట్ జో నిక్సన్ గా తన మార్కు నైపుణ్యంతో నవ్వులు పూయించారు. మరి ఆ 72 గంటల్లో మయామి బ్యాచులర్ యాత్రలో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కథ జో నిక్సన్ తో మొదలవుతుంది. జో ఒక ఓట్కా కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను ప్రమోషన్ ఆశిస్తుంటే బాస్ మాత్రం నీకు నేటి జనరేషన్ మైండ్ సెట్ అస్సలు తెలీదు అని ప్రమోషన్ ఆపేస్తాడు. ఆందోళనలో ఉన్న జోకి అనుకోకుండా మయామి బ్యాచులర్ పార్టీ ప్లాన్ చేస్తున్న నలుగురు కుర్రాళ్ల వాట్సాప్ గ్రూప్ నుంచి మెసేజ్లు వస్తాయి. నేటి యంగ్ జనరేషన్ అభిరుచులను పరిశోధించటానికి ఇది మంచి అవకాశం అనుకొని జో నేను మీ బడ్జెట్ మొత్తం భరిస్తాను, నన్ను కూడా మీ ట్రిప్ కి రానివ్వండి అని ఆఫర్ ఇస్తాడు. ఉచితంగా లగ్జరీ ట్రిప్ అనగానే ఆ కుర్రాళ్ళు వెంటనే ఒప్పుకుంటారు. జో తన గర్ల్ ఫ్రెండ్ జెన్ కి అబద్ధం చెప్పి మయామి చేరుకుంటాడు. అక్కడ పెళ్లి కొడుకు మేసన్ అతని బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి పార్టీ మొదలు పెడతాడు. జో వారి కోసం ఒక గ్రాండ్ విల్లాను బుక్ చేస్తాడు. కానీ ఆ విల్లా ఒక లోకల్ క్రిమినల్ హెడ్ విక్టర్ సిండికేట్ ది అని వారికి తెలియదు. షాపింగ్ బోట్ పార్టీలతో 72 గంటల హంగామా స్టార్ట్ అవుతుంది. జో రహస్యంగా కెమెరాతో వీరందరి అల్లరిని షూట్ చేస్తూ తన ప్రమోషన్ ప్రెజెంటేషన్ కోసం ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. సినిమా మధ్యలోకి వచ్చేసరికి విల్లాలో దాగిన కొకైన్ సంచులు, డ్రగ్లు బయటపడతాయి. అనుకోకుండా జో కొద్దిగా కొకైన్ పీల్చడంతో అతని మైండ్ బ్లాక్ అయ్యి ప్రవర్తన మారిపోతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో డ్రగ్ ముఠా వచ్చి విల్లాపై దాడి చేసి తమ సామాను కోసం వారిని బెదిరిస్తుంది. జో చేసిన చిలిపి పనుల వల్ల పోలీసులు వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ సస్పెక్ట్స్ గా అనుమానించడం, మరోవైపు విలన్లు వెంటపడడంతో ఇంటెన్స్ అండ్ ఫన్నీ చేజింగ్ సీన్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక రెండో భాగంలో విలన్ల నుండి తప్పించుకునే క్రమంలో జో అండ్ జెన్జీ గ్యాంగ్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కేవలం సోషల్ మీడియా కోసం కాకుండా ప్యూర్ ఫ్రెండ్షిప్ కోసం ఆ కుర్రాళ్ళు ఎలా నిలబడతారో చూసి జో ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో జో వారికి రిలేషన్షిప్ అడ్వైజర్ గా మారి పెళ్లి పట్ల ఉన్న భయాలను పోగొడతాడు. విక్టర్ మనుషులతో వీళ్ళు చేసే గూఫీ ఫైట్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తుంది. ఫైనల్ క్లైమాక్స్ లో పోలీసులు విక్టర్ డ్రగ్ నెట్వర్క్ దొరికిపోయేలా జో ప్లాన్ చేస్తాడు. గందరగోళంలో విలన్లు అరెస్ట్ అవుతారు. జో తన ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసుకొని కంపెనీలో గుర్తింపు తెచ్చుకుంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా మేసన్ పెళ్లి ఘనంగా జరుగుతుంది. జీవితంలో సెటిల్ అవ్వటానికి ప్రేమకి వయసుతో సంబంధం లేదని గ్రహించిన జో తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ జెన్ కి ప్రపోజ్ చేసి ఓకే చెప్పించుకోవటంతో సినిమా ఒక వినోదాత్మక నోట్ తో ఎండ్ అవుతుంది. సో ఇదండి కేవిన్ హార్ట్ మార్క్ కామెడీతో టీమ్ స్టోరీ డైరెక్షన్ లో వచ్చిన 72 అవర్స్ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.